సామాన్లు అందుకో. అందుకుంటా. ఇంకా ఏ ఇంటెలిజెన్స్ నీ పేరు ఎట్లా చెప్పింది నాకు ఇప్పటికి అర్థమే తెలియదు. అరే 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 ఎల్కేజీ పిల్ల కానీ స్కూల్ చెప్పలేకపోతున్నావు. ఇది ఆ పొయ్యి మీద పెట్టి రుబ్బురోలు చిన్న పత్రం స్టార్ట్ చేయాలన్నా? కాదు, కొంచెం దంచాలి మసాలా పొడి కోసం. చిన్న రుబ్బురోలు, మిరియాలు జీలకర్ర దంచాలి. ఫస్ట్ మిరియాలు వేయాలన్నా? ఇదిగో జీలకర్ర పక్కన పెట్టుకో. ముందు మిరియాలు కొంచెం దంచు. జీలకర్ర కలిపే. అక్కడే ఉంచు, ఆ గిన్నెలోకి మార్చేసి ఉంచు. సూపర్. ఓకే. ఓ సూపర్. గిన్నెలో పోసించు. ఇవన్నీ వేసి మనం ఉడికించాలి. ముందు పైనాపిల్ ముక్కలు. మరి మంట వేస్తాం. కొంచెం నీళ్లు కూడా వేసి ఈ పదార్థాలన్నీ వేసి తర్వాత మంట పెడతాం. టమాటాలు, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, పసుపు, ఒక అరజగ్గు నీళ్లు వేయి. ఆ పైనాపిల్ ముక్కలు తీసుకువెళ్ళి రసం చేసుకునిరా. జ్యూసా? జ్యూస్ తాగుతావేంది ఇప్పుడు? పైనాపిల్ జ్యూస్ వేస్తాం అందులో. నువ్వు ఒక మంచి స్కూలు ఆలోచించు. పిల్లల్ని కొట్టుడు చేసుడు ఉండద్దు. మంచి చెప్తే రోజులు కావండి. బాబాయ్ పైనాపిల్ జ్యూస్ చేసిన. కొంచెం నిమిషం. నువ్వు ఫోన్ పట్టుకునే కూర్చుంటావా ఎప్పుడు? బెలుచిస్తాన్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి, ఇప్పుడు చూస్తున్నాను నేను. దానికి ఏంటి సంగతి అని అడిగితే బాబాయ్ని అడగండి అని ఉంది. బెలుచిస్తాన్లో ఏం జరుగుతుందా టైప్ చేస్తే బాబాయ్ని అడగని వచ్చిందా? ఫేమస్ అయినావు బాబాయ్, నువ్వు ఫేమస్ మస్తు ఫేమస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఉంచు, వేద్దాం. ఉంచురా. ముందు ఈ పప్పు ఉడకబెట్టి తెచ్చిన పప్పు. ఏం పప్పు ఇది? కందిపప్పు. ఉడకబెట్టిన కందిపప్పు వేసాయి. ఉడకబెట్టిన కందిపప్పు నీళ్లు. రసం చూడిగో ఎరుపు, పచ్చదనం, పసుపు పచ్చగా. కానీ మళ్ళీ ఇప్పుడు పప్పు. ఆహా, సువాసన కూడా ఎంత బాగుంది. జల్లించేసే పైనాపిల్ రసం వడగట్టాలనా? వడగట్టి చేయాలి. ఆ జల్లెడ తీసుకుని వేసే. చిన్న పోపు వేసేస్తే అయిపోతుంది. పొయ్యి మీద పెట్టి వెలిగించు. మిరియాలు జీలకర్ర పొడి ఇందాక మనం దంచిందా మొత్తం వేయాలనా? వేసేయి. రసం పొడి. రసం పొడి. నెయ్యి ఎంత? 2 చెంచాల నెయ్యి. ఆ రసం చిన్న మంట మీద ఒక అరగంట సేపు ఉడికిద్దాం. అరగంట దాకానా? బాగుంటుంది. అప్పుడు లోపల ఉన్న రసం అంతా బయటకు వస్తుంది. ఎంత మరుగుతే అంత మంచిదంట. అంతే. చిన్న గరిట రెడీ చేసుకో. అక్కడ ఉందిగా ఆవాలు కొంచెం వేయించు. కరివేపాకు, ఇంగువ. తాలింపు తయారైంది. ఆఫ్ చేయాలనా? ఇప్పుడు ఏం చేయాలి? తాలింపు అందులో వేసాడు. అయిపోయిందా?
ఎండు కొబ్బరి పొడి. ఇవి రేషన్నా కొంచెం ఉప్పు వేయి. ఉప్పు ఎంత వేయాలి? 2 చెంచాలు వేసేయాలా? కొంచెం నీళ్ళే. ఇది ఎంతసేపు మరగాలి ఇప్పుడు? ఒక అరగంట సేపు మరగాలి, అలా వదిలేసాయి. ఈ కొబ్బరి పాలు వేసాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసావు కదా, కొబ్బరి పాలు వేసాయి. అయినట్టండి ఇది అయిపోయింది. కొబ్బరి పాలు వేసాయి. ఓకే, పక్కన పెట్టే. పక్కన పెట్టాలా? బాబాయ్ ఓకే, క్లీన్ చేసిన గిన్నెలు కూడా పెట్టేసిన పొయ్యి మీద నువ్వు చెప్పినట్టు. నిమ్మకాయలు పిండే. ఒకసారి కలిపి కొండలోకి మార్చు. కుండ కాలదుగా? కొండ ఏం కాలదు, అయితే నీ చేయి కాలుతుంది. మరి కింద బట్ట పెట్టుకోమని చెప్పచ్చు కదా. నిన్ను స్కూల్లో జాయిన్ చేయాలి ఇప్పుడు. ఊళ్ళో చదువులు అయిపోయినాయి అన్నీ. దీని మీదకైనా వేసుడు చేసుడు ఏమన్నా ఉందా? ఏం లేదు, అక్కడ పెట్టు. ముందుగా మిరియాలు జీలకర్రని దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని పైనాపిల్ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు కందికట్టును కూడా వేసి పైనాపిల్ ముక్కల్ని జ్యూస్ చేసుకొని వచ్చి మరుగుతున్న నీళ్ళలో పోసి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలిపి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేసుకొని తయారైన తాలింపుని మరుగుతున్న రసంలో వేసి ఎండు కొబ్బరి పొడి, కొంచెం ఉప్పు, నిమ్మకాయలు కూడా పిండి ఒక మట్టి కుండలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే పైనాపిల్ రసం రెడీ.